తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం పోతేపల్లి గ్రామం బెజ్జూరు మండలంలో ఉన్నాము. తెలంగాణకు చివరి మండలం ఇది. దాని తర్వాత ప్రాణహిత నది, ప్రాణహిత నది తర్వాత మరి అహిరి జిల్లా మహారాష్ట్ర వస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా ఆనందంగా బతుకుతున్న రైతులు. ఒక్కొక్కరికి కనీసం అంటే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 8 ఎకరాలు కూడా ఉన్నది. ఉదాహరణకు నా పక్కన ఉన్న వీరు గారికి 8 ఎకరాల పొలం ఉండే, మంచిగా సంవత్సరానికి 1 పంటనో 2 పంటలు వేసుకొని బతికేవాడు వీరు. కానీ 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత, చేవెళ్ళ, సుజల, స్రవంతి అని చెప్పి మరి ఈ తుమ్మిడి హెట్టి దగ్గర ఒక శిలాఫలకం వేసిండ్రు. దాని తర్వాత ఈ రైతుల దగ్గర నుండి బలవంతంగా వాళ్ళ భూములను కూడా గుంజుకున్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 4,000 నుంచి 5,000 ఎకరాల భూమి గుంజుకున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏందయ్యా అంటే వీళ్ళకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలే. ఇచ్చిండ్రా బాబు? ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలే. దున్నదాం అంటే భూమి లేదు, పైసలు ఇవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కూలి పని చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సోనియమ్మ మా దేవత అన్నారు, సోనియమ్మ గారు మా అమ్మగారు అన్నారు. అదే సోనియా గాంధీ మీ కాంగ్రెస్ పార్టీకి మరి సీనియర్ నాయకురాలు, ప్రెసిడెంట్. దయచేసి మీరు వచ్చి ఈ రైతుల కోసం కన్నీళ్లు తొడవండి. భూములు గుంజుకోవడం కాదు, వీళ్ళ బాధలు చూడండి ఒకసారి. నష్టపరిహారం ఇవ్వాలి కదా. అయ్యాల రైతులుగా ఉండాల్సిన వాళ్ళు కూలీగా 15 సంవత్సరాల నుంచి కూలి పని చేస్తున్నారు. కొండారెడ్డిపల్లిలో మీ భూములు ఇస్తావా? ఇవ్వవు. మీ సొంత భూములు ఇస్తావా? ఇవ్వవు. వీళ్ళ భూములు గుంజుకుంటే దాంట్లో కాలువల్లో నీళ్లు వాడతలేవా? మురికి గుంటలేనాయి. ఇవ్వాల ఆ ప్రాణహిత చేవెళ్ళ కాలువలు మురికి గుంటలేనాయి. మరి దానికి నష్టపరిహారం ఇవ్వాలి కదా. తీసుకున్నావు. వీళ్ళకు పరిహారం కట్టాలి. ఇప్పుడు ఎకరం 20 లక్షలు ఉన్నది. మరి ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, దయచేసి ఈ పేద రైతుల గోస అర్థం చేసుకోండి. రైతులుగా బతికిన వాళ్ళు ఇలా కూలీలుగా బతుకుతా ఉన్నారు. అందుకొరకే ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకి అయితే ఆయనకి సోయి ఉందో లేదో కూడా నాకు తెలియదు, హరీష్ బాబు గారికి.